మొన్న మనం ఆడపిల్లలు పుట్టిల్లు పెళ్ళయ్యాక వాళ్ళు ఇంకా ఎందుకు అత్తగారి ఇల్లు ఓన్ చేసుకోలేదు అన్నది అనుకున్నాం కదా. దానికి ముందు ఒక చిన్న మాట, అంటే నేను తల్లిదండ్రుల్ని కానీ పిల్లల్ని కానీ తప్పు పట్టట్లేదు, దయచేసి వేరేలా అర్థం చేసుకోవద్దు. కాకపోతే ఈ రోజుల్లో కొంచెం ఇన్ఫాచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి. దానికి కారణం నేను అనుకుంటున్నది, నేను చదివిన సైకాలజీని బట్టి, పిల్లల మనసుని అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఇంట్లో కనుక వాళ్ళకి ప్రేమ అభిమానాలు, ఎఫెక్షను, ఆ ఫ్యామిలీ బాండింగ్ కనుక తగ్గి బయట వాళ్ళు కొంచెం ఎక్కువగా చూపిస్తే, వాళ్ళు ఎక్కువగా బయట వాళ్ళ మాటలని నమ్మడానికి, వినడానికి, వాళ్ళే కరెక్టు, ఇంట్లో తప్పు అన్న, ఇంట్లో వాళ్ళు చెప్పింది తప్పు అన్న అపార్థం చేసుకోవడానికి ఛాన్స్ ఒకటి ఉంటుంది. అన్నిటికన్నా ముందర ఏంటంటే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ తల్లిదండ్రులకి కొంతవరకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను, అందుకే మీ ముందు వచ్చాను. ఇది ఏంటంటే నా భావనలు మీతో పంచుకుంటున్నాను. ఆడపిల్లలంటే అందరికీ కూడా కొంచెం బాధగానే ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పొరపాట్లే కానీ, హడావిడి పనులే కానీ, దేనికి అన్నది ఒక సొల్యూషన్ ఉండడం లేదు. అందులో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు అందరూ చాలామంది ఆడపిల్లలు దగ్గర ఉద్యోగాలు చేసేసుకోవడము ఒకటి, అందరూ చాలా వరకు ఉద్యోగాల్లో ఉంటున్నారు. ఐటీ అనండి, సాఫ్ట్వేర్ అనండి, ఏదో ఒక ప్రొఫెషనల్ జాబ్స్లో ఉంటున్నారు. రెండో విషయం ఏంటంటే, కొంచెం సెటిల్ అవ్వని, మమ్మల్ని కూడా సెటిల్ అవ్వని, మాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాని, ఇలా అనుకోవడం, దాన్ని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయటం వల్ల కొంచెం మ్యారేజెస్ కొంచెం లేట్గానే అవుతున్నాయి. అంటే ఏ టైంకి అవ్వాల్సింది ఆ టైంకి అనుకుంటాం కదా, దానికన్నా కొంచెం లేట్గానే అవుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఆడపిల్లలకి ఇండివిజువాలిటీ పెరిగిపోవటం ఒకటి. సరే, అవన్నీ పక్కన పెడతాం, ఆల్రెడీ మనం ఈ విషయంగా డిస్కస్ చేసాం, సొల్యూషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం ఆడపిల్లలకి చెప్పాల్సింది, ఒక 30లో 30 ఏళ్ళకి పెళ్ళికి వచ్చారనుకోండి, పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారనుకోండి, అప్పుడు వాళ్ళు 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి: సాక్రిఫైస్, అడ్జస్ట్మెంట్ అండ్ ఓనింగ్. ఈ 3 కనుక లేకపోతే చాలా కష్టం. కరెక్టే, కొత్త ఇంటికి వెళ్తున్నారు, కొత్త మనిషితో జీవితం పంచుకుంటున్నారు, కొత్త వాళ్ళందరినీ అంటే ఆ కుటుంబ సభ్యుల్ని మన సభ్యులుగా అనుకోవడానికి టైం పడుతుందని అనుకోండి, కొత్త అది ఇది అని. కానీ ఇంకో విషయం